హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం SQL సర్వర్లో వైల్ లూప్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూద్దాం. అసలు ఫస్ట్ SQL సర్వర్లో వైల్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వైల్, బూలియన్ ఎక్స్ప్రెషన్ అండ్ బిగిన్ అండ్ ఇన్ బిట్వీన్ దిస్ మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదండి, ఇక్కడ మీరు ఇవ్వాల్సిన కండిషన్, మీరు ఏ కండిషన్ని చెక్ చేయాలి అనుకుంటున్నారో ఆ కండిషన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం జరగాలనుకుంటున్నారు అన్నది ఆ ఫంక్షనాలిటీని మొత్తం మీరు ఈ బిగిన్ అండ్ ఎండ్ ఈ మధ్యలోనే మీరు కొన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ లాగా మీరు ఇవ్వచ్చు. అది మైట్ బి ఒక సింగిల్ స్టేట్మెంట్ అవ్వచ్చు లేదా మల్టిపుల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు. ఈ ఎప్పుడైతే మీ కండిషన్ ట్రూ అవుతుందో ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వవు. సో మీరు ఇచ్చే కండిషన్ని బట్టి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నవి ఎగ్జిక్యూట్ అవ్వాలా అవ్వకూడదా అన్నది డిసైడ్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఈ ట్రూ స్టేట్మెంట్నే ఇక్కడ ఇచ్చారనుకోండి, ఈ కంటిన్యూగా ఇది లూప్ తిరుగుతూనే ఉంటుంది. సో ఆ విధంగా ఇంకా అది స్టాప్ అవ్వాలి అంటే మాన్యువల్గా మీరైనా స్టాప్ చేయాలి, లేదంటే ఏదన్నా ఒక ఎక్సెప్షన్ కానీ ఎర్రర్ కానీ రైజ్ అయినప్పుడే ఈ లూప్ అన్నది ఆగుతుంది, లేదంటే కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఇదండి SQL సర్వర్లో వైల్ లూప్. సో దీని మీద నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా యూస్ చేయాలి అన్నది చిన్న శాంపుల్ ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.